హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బ్లౌజ్ మీద డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి మీరు డిజైన్ ఇలా డ్రా చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ట్రెస్ పేపర్ ఉంటుంది కదా, ఆ ట్రెస్ పేపర్ని మీరు డిజైన్ చేసిన పేపర్ మీద పెట్టి డిజైన్ ట్రేస్ చేయండి, అంటే డిజైన్ గీసుకోండి. సో నేను ఫ్రంట్ నెక్కి గీసుకున్నాను. చూడండి, ఒక క్లాత్ తీసుకోండి, ఏదైనా ఒక క్లాత్ పర్లేదు, ఏది తీసుకున్నా ఏం లేదు. దాన్ని ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు డిజైన్ చేసుకున్న ఆ డ్రెస్ పేపర్ని ఈ ఫ్రేమ్ మీద ప్లేస్ చేసుకోండి. ఎవరి హెల్ప్ అయినా తీసుకొని కదలకుండా హోల్స్ అనేవి పెట్టుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక నీడిల్ తీసుకొని దగ్గరగా హోల్స్ పెట్టుకోండి. చూడండి, వీడియోలో ఇలాగా మొత్తం డిజైన్ మొత్తం హోల్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ ట్రేసింగ్ పేపర్ ఎంబ్రాయిడరీ షాప్లో దొరుకుతుంది, అది తెచ్చుకోండి. బటర్ పేపర్ అని ఇంకోటి కూడా ఉంటుంది, కానీ అది కొంచెం థిక్గా ఉంటుంది అన్నమాట. ట్రేసింగ్ అనేది సరిగ్గా రాదు డిజైన్ ట్రేస్ చేసేటప్పుడు. సో అందుకనే ఈ ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేయాలి. ఇది ఎంబ్రాయిడరీ షాప్స్లో దొరుకుతుంది, కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఒక పేపర్లో మనం 2 బ్లౌజ్లకి డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో 2 రకాలు ఉంటాయి. సో నేను ఇది ఫస్ట్, అంటే నేను యూజ్ చేసే మెథడ్ మీకు చూపించాను. ఇందులో ఇంకో మెథడ్ కూడా వీలైతే చూపిస్తాను. నేను ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే మెథడ్ మీకు చూపించాను. సో ఇప్పుడు హోల్స్ పెట్టడం అయిపోయింది కదా, బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్కి వేస్తున్నాను. ఒక ఎగ్జామ్ ప్యాడ్ లాంటి తీసుకొని దాని కార్నర్కి ఆ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ వచ్చేలాగా సెట్ చేశాను. డిజైన్ గీసేటప్పుడే నేను 2 లైన్స్ వేసుకొని 2 లైన్స్ తర్వాత డిజైన్ వేసుకున్నాను. ఫస్ట్ లైన్ మనము నెక్కి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవడం కోసం నేను లైన్స్ అనేవి గీసుకున్నాను, డిజైన్ సరిగ్గా రావడానికి. చూడండి, ఫస్ట్ లైన్ ఏమో మనకు బ్లౌజ్ అంచు ఏమంటారు చూడండి, వీడియోలో చూస్తే అర్థమవుతుంది. దాని మీద వచ్చేటట్టు ఫస్ట్ లైన్ పెట్టుకున్నాను. సెకండ్ లైన్ అంతా కొంచెం గ్యాప్ వదిలేసి మీరు డిజైన్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసిన బ్లౌజ్ అయినా మనం స్టిచ్ చేయకపోయినా నెక్కి కొంచెం గ్యాప్ వదిలేసి వేసుకుంటాం కదా, ఎందుకంటే అది కటింగ్స్లోకి పోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏదైనా టాల్కమ్ పౌడర్ తీసుకొని డిజైన్ మీద చల్లుకోండి. పఫ్ ఉంటుంది కదా, పఫ్ తోటి మళ్ళీ ఆ పౌడర్ని అంతా ఆ డిజైన్ హోల్స్ మీద నుంచి క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా రబ్ చేయండి. సో వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. నేను రెగ్యులర్గా యూస్ చేసే మెథడ్ అండి ఇది. ఇప్పుడు ఈ డిజైన్ ఇలాగే మనం ఎమ్మటే కుట్టుకుంటే ఏం లేదు, ఎంత ఎమ్మటే కుట్టుకున్నా కూడా తొందరగా కాదు కాబట్టి ఈ పెన్సిల్ తోటి నేను డ్రా చేసుకుంటాను, ఓకేనా? నచ్చిందా? ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.